శ్రీ సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అమావాస్య. ఈ రోజున బాబా గారైతే మన కోసం, మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. బాబా పంపించిన సందేశం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనలాంటి సాయి భక్తులు మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు అమావాస్య. ఈరోజు ఏ పని చేసుకున్నా కూడా ఆ పని రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది నాయన. ముఖ్యంగా మన మీద ఉండే ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, బిడ్డ, నీ ఇంట్లో సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నా కానీ, మీ బాంధవ్యం మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నా కానీ, లేదంటే పక్క వాళ్ళ ఏడుపులు అనేవి మీ మీద పడి వారి ప్రభావం వల్ల, వారి దృష్టి దోషం వల్ల మీ ఇంట్లో మీరు ఆనందంగా, సంతోషంగా, ఒకరితో కలిసి ఒకరు ఎలాంటి అపార్థాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నా కానీ, వారి యొక్క దృష్టి దోషం మీ మీద ఉన్నంతకాలం ఆ గొడవలు జరుగుతూనే ఉంటాయి నాయన. మరి ఆ గొడవలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనుకున్నవి అన్నీ కూడా జరగాలి అంటే ఏం చేయాలి? మనకు అనారోగ్య సమస్యలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి? చేసే పనిలో చాలామందికి కూడా ప్రతికూల శక్తులు ఉండడం వల్ల ఆ పని చెయ్యాలని అనిపించదు. ఎప్పుడూ కూడా కూర్చోవాలి, పడుకోవాలి, ఎప్పుడు ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తూ గడిపేయాలని బద్ధకంగా అనిపిస్తుంది నాయన. అలా బద్ధకంగా అనిపించడం కూడా ఒక ప్రతికూల శక్తే. వీటి యొక్క ప్రభావాలు అనేవి చిన్న చిన్నగా మొదలవుతాయి, కానీ అవి కొంచెం తీవ్రతరం అయిన తర్వాత మనిషి చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు నాయన. అప్పుడు వాటి యొక్క ప్రభావాలు ఎదుర్కోవాలి అంటే మనిషి చాలా కష్టపడాలి, మానసికంగా, శారీరకంగా, ధనం పరంగా. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే అంటారు కదా, ఏదైనా కానీ మొక్కలో ఉన్నప్పుడే తుంచేస్తేనే ఏదైనా కూడా అక్కడితో ఆగిపోతుంది. అది పెద్దదైన తర్వాత నరికేయాలి అంటే మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది అని. అలాగే మన మీద ఉంటే ప్రతికూల శక్తి కూడా మొక్కలో ఉన్నప్పుడే తుంచేస్తేనే అప్పుడే మనకు అన్నీ అనుకూల శక్తి మొదలవ్వడం జరుగుతుంది. అంటే మనం చేసే పనులలో కలిసి రావడం, ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉండడం, పిల్లలు చక్కగా చదువుకోవడం, అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడం, తీసుకొచ్చుకున్న ప్రతి రూపాయి కూడా నిలవడం, బంగారం చేయించుకోవడం, డబ్బులు దాచుకోవడం, అదేవిధంగా అప్పులు తీర్చుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి సంతోషకరమైన వార్తలు అనేవి మన చెవిన పడుతూ ఉండడం, ఇటువంటివి అన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి బిడ్డ. మరి అలా జరగాలి అంటే అమావాస్య రోజు చేసే ఈ చిన్న పరిహారాల వల్ల తప్పకుండా జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి బిడ్డ. బిడ్డ, అటువంటి పరిహారాలు అనేవి కొన్ని చెబుతాను నాయన. మీకు అనుకూలంగా మీరు చెయ్యగలిగినవి మాత్రమే చేసుకోండి బిడ్డ. అందులో మొదటిది, అమావాస్య రోజున ఉప్పు నీటితో ఇంటిని తుడిచి 3 పచ్చటి నిమ్మకాయలను తీసుకొని అమావాస్య గడియ సమయంలో, సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కుడివైపుకు 3 సార్లు, ఎడమవైపుకు 3 సార్లు మొదటిగా ఇంటికి దిష్టి తీయాలి నాయన. అలా దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ, లేదా పారేటి నీళ్ళల్లో కానీ ఒక నిమ్మకాయను పడవేయాలి. ఇక రెండవ నిమ్మకాయను ఏమి చెయ్యాలి అంటే, నీ భర్త సంపాదన మీద, ధనం మీద ఇతరుల దృష్టి అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి నీ భర్త తలభాగంలో ఆ నిమ్మకాయతో కుడివైపుకు 3 సార్లు, ఎడమవైపుకు 3 సార్లు దిష్టి తీసి ఆ నిమ్మకాయను కూడా
ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి నాయన. అప్పుడు నీ భర్త ఆరోగ్యంగాను, మనసు ఎలాంటి అలజడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటాడు బిడ్డ. బిడ్డ, ఇక మూడవ నిమ్మకాయను ఒక మట్టి ప్రమిదెను తీసుకొని, ఆ మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పును పోసి, ఆ రాళ్ళ ఉప్పు మీద 11 లవంగాలను గుచ్చి, ఆ మూడవ నిమ్మకాయను సగానికి కోసి, ఒక నిమ్మ బద్దకు పసుపు, ఇంకొక నిమ్మ బద్దకు కుంకుమను వేసి, చక్కగా ఆ ప్రమిదలో ఈ 2 నిమ్మ బద్దలను పెట్టి, మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎడమ భాగంలో పెట్టాలి నాయన. ఈ విధంగా 3 నిమ్మకాయలతో ఇలా చేస్తే అమావాస్య రోజు ఇంటికి, ఇంట్లో ఉన్న మనుషుల మీద ఏర్పడిన ప్రతికూల శక్తి పూర్తిగా వెళ్ళిపోతుంది బిడ్డ. ఆ ఇంట్లో అనుకూల శక్తి ఏర్పడుతుంది. చక్కగా ధనం నిలుస్తుంది నాయన. ఆరోగ్యం కలుగుతుంది. మనసులు ప్రశాంతంగా ఉంటాయి బిడ్డ. బిడ్డ, ఇక రెండవ పరిహారం ఏమిటి అంటే, ప్రతికూల శక్తిని పోగొట్టుకోవాలంటే బిడ్డ, ఒక టెంకాయను తీసుకొని, ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని, ఆ టెంకాయకి ఆ ఎర్రటి దారాన్ని 9 చుట్టులు చుట్టి, ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మానసికంగా ప్రశాంత లేకుండా ఉంటుందో, వారిపై కుడివైపుకు 9 సార్లు, ఎడమవైపుకు 9 సార్లు తిప్పి, ఎవరూ చూడకుండా పారే నీటిలో పడవేయాలి నాయన. దీనివల్ల ఆ వ్యక్తులపై ఉన్న చెడు శక్తి అనేది అది పూర్తిగా తొలగిపోతుంది. ఆ వ్యక్తిపై ఉండే దృష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది నాయన. ఇక మూడవ పరిహారం ఏమిటంటే, అమావాస్య నాడు మీ ఇంటి లోపల ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ ప్రదేశంలో దీపాన్ని వెలిగిస్తే దారిద్ర్యమంతా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది నాయన. ఈ దీపంలో 2 లవంగాలను మరియు కొద్దిగా కుంకుమ పువ్వును లేదా కుంకుమను వేయండి నాయన. ఇలా అమావాస్య రోజున ఈ పరిహారాలనేటువంటివి పాటిస్తే మీకు, మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ. మీకు అంతా శుభం కలుగుతుంది. ఇలా అమావాస్య నాడు చేసినటువంటి పరిహారాల వల్ల మీ ఇంటికి పట్టినటువంటి నరదిష్టి కానీ, నరఘోష కానీ, చెడు శక్తులు కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి బిడ్డ. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాలను పాటించండి. మీ అందరికీ మంచి జరుగుతుంది నాయన. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.